రావణమ్మా, ఎవరి ఆడుకోతురు? ఎవరో అనాథ సంతలో కనపడింది, ఇంట్లో పని పాటుకుంటుందని పిలుచుకొచ్చాను. నువ్వు అట్టయ్యగా వచ్చావు ఇంటికి, మామూలు చెప్తున్నాలో కనిపిస్తూ అయ్యో పాపం అనాథని ఇంటికి తోలుకొచ్చాడు. మధ్యకి గతేనమ్మా పేరుకి చీట్ రాసిందట. పిల్ల నేను చెప్పరా, మా పెద్దమ్మ మనస్సు బహు మెతుగు, మాటే కొంచెం కటువు. ఒరే కిష్టయ్య, పెద్దయ్య నువ్వు అట్లా మాట్లాడొచ్చట్రా? మనసు మెచ్చుకుని అబద్ధం చెప్తావా? తప్పు కాదు. లేదమ్మా లేదు, మనసు కూడా అంతే. ఈయన మనసులు అన్ని అన్న కోసం, నా మనసు మాత్రం ఇనప మోస. ఏ అమ్మా మురిసిపోతున్నా కొడుకు అన్న మాటలక నాకే ఇలాంటి బిడ్డ ఉంటుంటేనా? అదేమిటక్క, కిష్టయ్య మాత్రం నీ బిడ్డ కాడా? అయ్యో అదేస్తాం, ఇలాంటి కుంటాను కానీ కానీ ఏ నువ్వో చూసుకోవడం మంచిది. నువ్వు అంటానే ఉన్నావు, నేను ఇంటానే ఉన్నాను. ఏది జరగందే, త్వరగా కానీ ఏంటి నువ్వో చూసుకోమంటాను? అక్షరాలా అంతేలే, నేను బతకడం మీ అందరికీ కష్టంగానే ఉంది. ఇదిగో గుర్రం సంగతి తెలిసేనే దేవుడు దానికి కొమ్ములివ్వంది. కర్మకాలి, నీ కడుపునే గాని ఒక కాయ కాస్తే నాయన ఇంకేమన్నా ఉందా? ఈ ప్రపంచం భగ్గున భస్మం ఊరుకోదు. వద్దే వద్దు. చూడు, నువ్వు ఇలాగే గొడ్రాలుగా ఉండడమే నాకెంతో హాయి, దేశానికి కూడా ఎంతో క్షేమమే. అనండి నవ్వి నాపత పడుతుందని. ఒరే ఒరే ఒరే, నీ పెద్దమ్మ పోయి ఇసు చూస్తే ఇప్పుడే వెళ్ళి కడిగేట్టుందా? రావణమ్మా, అమ్మాయి లోపల తీసుకెళ్ళమ్మా. కొంచెం నువ్వు తిన్నా, కొంచెం దేవుడు పళ్ళు కల్లిపోయాడు ఆయన. అదిలే పెద్దయ్య, పైకి కర్రు పుర్రులు అడుతుంటది కానీ నోటు వేసుకుంటే కరిగిపోతుంది పెద్దయ్య.